అయితే పెట్రోల్ బంకులోకి ఏకంగా దూసుకెళ్ళిన లారీ అనమాట. ఏకంగా పెట్రోల్ బంకులోకే లారీ అయితే దూసుకొచ్చింది చూడొచ్చు మీరు ఇక్కడ. ఈ విధంగా అలా అయితే దూసుకురావడం అయితే జరిగిందనమాట. సో వివరాల్లోకి వెళ్తే నెల్లూరు జిల్లా కోవూరు జాతీయ రహదారిపై ఉన్న ఓ పెట్రోల్ బంకులోకి ప్రైవేట్ ట్రావెల్ బస్సు అనమాట. ట్రావెల్ బస్సు దూసుకెళ్ళింది. అదృష్టవశాత్తు మంటలైతే చెలరేగకపోవడంతో ఘోర ప్రమాదం అయితే తప్పింది. విశాఖపట్నం నుంచి బెంగళూరుకు 27 మంది ప్రయాణికులతో వెళుతున్న బస్సు రహదారి పక్కనే ఉన్న బంకులోకి అయితే దూసుకెళ్ళి పెట్రోల్ పంపునైతే ఢీకొట్టింది. ప్రమాదంలో పెట్రోల్ పంపు ధ్వంసమైంది. ఈ సమయంలో అక్కడ ఎవరు కూడా లేకపోవడంతో ఎలాంటి ప్రమాదం చోటు చేసుకోలేదు. అంతా ఊపిరి పీల్చుకున్నారు. సమాచారం అందుకున్న కొవ్వూరు ఎస్ఐ రంగనాథ్ గౌడ్ సిబ్బందితో ఘటనా స్థలానికి చేరుకొని సహాయ చర్యలు చేపట్టారు. డ్రైవర్ నిద్రమత్తు కారణంగానే ప్రమాదం జరిగిందని పోలీసులు అయితే తెలిపారనమాట. సో ఈ విధంగా చూసుకున్నట్లయితే పెను ప్రమాదం అయితే జరిగింది. ఇప్పుడే మనకు అప్డేట్ వచ్చింది. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో